చక్కని పునాది కలిగిన వారిగా ఉంటున్నారు. బైబిల్లో కొన్ని విషయాలు మనం చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో అన్న మరి ఎలిమెలెకు వారి సందర్భాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ రాస్తూ వచ్చింది. The book of Samuel, Pastor book, chapter 1, verse 11. అక్కడ అన్న తనకు సంతానము లేని సందర్భంలో దేవుని సన్నిధికి వచ్చి మరి సంతానంపై ప్రార్థిస్తూ ఆమె ఒక మాట చెప్తా వచ్చింది. ఏం చెప్తా వచ్చిందంటే, ఆ సంతానాన్ని నేను నీకు అప్పగిస్తాను, ఆ సంతానాన్ని నీకు అప్పగిస్తాను. We must grow for God. దేవుని కొరకు పెంచడం. They must grow God. దేవుని కొరకు పెంచడం. ఆమె పుట్టక ముందే చెప్తా వచ్చింది, నేను ఈ పిల్లవాడిని నీ కొరకు నేను అప్పగిస్తాను, నీ కొరకు నేను పెంచుతాను, నీ కొరకు దేవుని సన్నిధిలోనికి నేను నడిపిస్తాను. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి స్నేహితుల సహోదరి, ఇందులో మొదటి అనుభవం ఏంటంటే, అన్న వలె దేవుడు మనకి ఇచ్చిన పిల్లలు దేవుని కొరకే పెంచాలి. ఎవరి కొరకు పెంచాలా? దేవుడు మనకిచ్చిన పిల్లల్ని దేవుని కొరకే పెంచాలి. అమంటా ఉంది, నేను అతని నీకు అప్పగిస్తాను అని చెప్తాను. పిల్లలను హౌ టు రైజ్ దీస్ చిల్డ్రన్. కాబట్టి ఖచ్చితంగా దేవుని కొరకు మనం పెంచినప్పుడు వారు ఎలా ఎదుగుతారు? ఆత్మ మొదలుకొని అంత వరకు చిన్ననాటి నుంచి ఎప్పుడైతే ప్రభువులో పెంచబడతారో వారు ఆ మార్గంలో నుండి అందుకని సామెత గ్రంథం 22:6 సామెతల గ్రంథకర్త చెప్తూ వచ్చినాం. 22:6 బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు, పెద్దవాడైన